అడవి బిడ్డల అపురూపమైన వేడుకలు మేడారం జాతరకు ఓవైపు సన్నాహాలు జరుగుతూ ఉండగా మరోవైపు అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా క్షేత్రం వెలుగుపూల వనమైంది. నాగోబా జాతర కన్నుల పండుగగా ప్రారంభమైంది. నాగశేషుడిని పూజించే ఈ నాగోబా జాతర గంగాజల అభిషేకంతో శ్రీకారం చుట్టుకుంది. మేస్రం వంశీయులు ఆలయ గర్భగుడిలో నవధాన్యాలు పాలు ఉంచిన ప్రత్యేక పూజలు చేయగా నవధాన్యాలు పాల కలశంపై కప్పిన తెల్లని వస్త్రం కదలడంతో నాగశేషుడు ఆశీర్వాదం లభించిందని ప్రధాన పూజను ప్రారంభించారు నాగోబా ఆలయ మేస్రం పూజారులు. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి వేళ నాగోబా ఆలయంలో ఆనవాయితీ ప్రకారం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు మేస్రం వంశ పూజారులు. 7 కావిడిలతో నెయ్యి, పుట్ట తేనె, బెల్లం, గానుగ నూనె 125 గ్రామాలు తిరిగి కాలినడకన గోదావరి నుండి తెచ్చిన పవిత్ర గంగాజలంతో ఆరాధ్య దైవం నాగోబాకు అభిషేకం నిర్వహించారు. నాగోబా నిజరూప దర్శనాన్ని కల్లారా చూసి తన్మయత్నం చెందారు. ప్రత్యేక పూజలకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ, ఆసిఫాబాద్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌసం ఆలం తదితరులు హాజరయ్యారు. జాతర ప్రారంభానికి ముందు ఒక రాగి చెంబులో పాలను పోసి నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటినీ ఒక కొత్త రుమాలను కప్పి గర్భగుడిలోని పుట్టపై ఉంచుతారు. ఇక పుట్ట మీద రుమాలు కదిలితే జాతరకు ఆ నాగశేషు నుంచి అనుమతి ఇచ్చారని అర్థం చేసుకుంటారు. ఇక నాగోబా జాతరలో పూజ విధానాలే కాదు, ఆచార్య వ్యవహారాలు, నడవడిక, నియమనిష్టాలు అన్నీ ప్రత్యేకమే. పూర్వీకులను స్మరిస్తూ నిర్వహించే పెర్సపాన్ పూజ, కొత్త కోడలను పరిచయం చేసే బేటింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే ఆటపాటలతో అడవి తల్లి మురిసిపోతుంది. మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ కుసుబు గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టు పోలీస్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఐడిడే ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ రోజున మహాపూజ అయింది. అదేవిధంగా 12వ తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనందరికీ కూడా తెలుసు, మరి ఎన్నో ఏళ్ళ నుంచి చాలా పవిత్రంగా మనం అనుకొని ఇక్కడ జరుపుకునే నాగోబా జాతరకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున, మొత్తం ఐటీడీఏ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడనే పిఓ ఐటీడీఏ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మళ్ళీ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కానివ్వండి, సో అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి, మళ్ళీ రోడ్స్ అయితేనేమి, అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వ తరఫున అన్నీ చేసుకోవడం జరిగింది.